యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయము కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే బ్రతికి ఉన్న మనము యేసయ్య గూర్చిన ఆయన ప్రేమ, క్షమ, రక్షణ గూర్చి మనం ప్రకటించాలి. అది మన కనీస బాధ్యత. కనీసం మన బంధువులకైనా, మన ఇరుగు పొరుగు వారికైనా దేవుని ఎరుగని వారికి ఆయన ప్రేమను రుచి చూపించాలి. ఏ ఒక్కరు కూడా దేవుని ఎరుగక మరణించకూడదు. అలా మరణించిన వారు నరకంలో చేర్చబడతారు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడ్పును, పళ్ళు కొరుక్కోవడము ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు భారభరిత హృదయంతో గోజాడి వేరుస్తున్నారు. ప్రతి మనిషిని దేవుడు తన స్వరూపములో సృష్టించుకున్నాడు తన కొరకై. ప్రతి మనిషిని దేవుడు తన రక్తమిచ్చి క్రియధనంగా కొనుక్కున్నాడు. ఏ ఒక్కరు కూడా నరకానికి పాత్రులుగా కాకూడదని ఆయన ఆశిస్తున్నారు. అలాంటప్పుడు ఆయన ప్రేమను ఇతరులకు మనం పంచిపట్టాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మనకు అసలు నరక శిక్షే లేకుండా చేయాలని తానే నరునిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మన స్థానంలో నిలిచి మనకు రావాల్సిన శిక్ష అంతటిని భరించిన ఏకైక దేవుడు ఆయన. ఇది ఎంత గొప్ప ప్రేమ! అంత గొప్ప దేవుని మనము విశ్వసిస్తున్నాం. దేవుని గొప్ప త్యాగాన్ని మనము అంగీకరించి ఆయన ప్రేమను విశ్వసిస్తే నరక శిక్ష నుండి తప్పింపబడతాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఒకవేళ దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి పాపములోనే మనము జీవిస్తున్నట్లయితే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుమని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రక్షణను మనము చేజార్చి విడవకూడదు. దేవుని రుచి చూచిన మనము నశించిపోతున్న బిడల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారభరిత హృదయముతో వారి కొరకు ప్రార్థించాలి. వారికి మనము దేవుణ్ణి ప్రకటించాలి. ఈ రోజు నుంచైనా ఈ సందేశం విన్న తర్వాతైనా నీలో ఆ భారాన్ని పొందుపరచుకొని వారి కొరకు ప్రార్థించేదవా? దేవుని యొద్ద క్షమాపణ కోరి ఆయన యొక్క మెల్లని స్వరమును వినిపింప చేయమని అడుగు. నీ నోరు తెరచి అడిగితే నిన్ను క్షమించడానికి దేవుడు ఆశతో ఉన్నాడు. ఇంతవరకు నీవు స్వార్థంతో జీవించావా? నీ కొరకు, నీ బిడల కొరకు, నీ కుటుంబం వరకు బాగుంటే చాలు, వారి వరకు పరలోకం చేర్చబడితే చాలు అని ఆశించి ప్రార్థించావా? మంచిదే, అది మాత్రం చాలదు. కానీ నీ తోటివారు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగువారు, నీ దేశ ప్రజలు అందరూ బాగుండాలి. అందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఏ ఒక్కరూ నరక పాత్రులుగా మార్చబడకూడదు అని నీవు కోరుకొని భార హృదయముతో వారికి నీ దేవుని యొక్క ప్రేమను పంచిపెడుతూ నీ వల్ల అయినంత దేవుని యొక్క ఆనందాన్ని వారికి నీవు ఇస్తూ వారి కొరకు ప్రార్థించాలి. భార హృదయముతో ప్రార్థించాలి. అలా నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు. నీ హృదయాన్ని దేవుడు గమనిస్తూనే ఉన్నారు. కనుక ఇటువంటి ప్రార్థనను ఇక నుంచి నీవు అలవర్చుకో. దేవుని దీవెనను పొందుకొందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.